ఈసారి దేవుని దయ పుణ్యానా పంట మంచిగా పండింది, మంచి ఇత్తనం అయితే దొరికింది పో. ఏమైనామా ఏం సాయంత్రం ఐసోకు ఎటు? పొలం కాడికే మొన్న పొలం కోసిన గడ్డి కట్టలు కట్టడానికి మిషన్ వస్తా అన్నది, కట్టడానికి కట్టే పోతున్నా. అయ్యో పొలం గోపినా కోపించినావా? కోపించిండే మొన్ననే. తిన్నావా మరి? తినమా, ఇంత చల్లబడి వెళ్ళినా. అరే మా మామ పొలం ఈసారి మంచిగా వండింది, కర్ర మంచిగా విరిగింది, గొలుసు మంచిగా పోసింది. ఈసారి మా మామ నక్కతో కొందొక్కిండు. ఏ సీడే ఇది గింతనం పండింది అనే మావా, ఏం విత్తనం పెట్టినవే పంట గింతనం పండింది? ఇదారా మన లక్ష్మీ సీడ్స్ వాళ్ళది చార్మి విత్తనం, దొడ్డు రకం. పంట మంచిగా పండింది కానీ నడు ఏమైనా రోగం వచ్చిందానే మరే? ఏ రోగం రాలేదురా ఇప్పటి వరకు అయితే. అవునా, మరి ఈ పంట ఎన్ని రోజుల కోతకత్తది మావా? ఇక ఈ చార్మి సీడు పెట్టినాక 120 నుంచి 125 రోజుల వరకు అయితే కోత కత్తదిరా. ఇక దగ్గర పడ్డది ఇంకొక 5-6 రోజులు అయితే హార్వెస్టర్ మాట్లాడి కోపిస్తా. అశోకు, ఈసారి మా పంట మంచిగా పండిందో, మీరు కూడా పెట్టుకోర్రి లక్ష్మీ సీడ్స్ వారి చార్మి విత్తనం, దొడ్డు రకం. సరే అత్తమ్మా. అవుమా, ఇత్తనం ఎక్కడ దొరుకుతుందే? ఏ ఎరువుల షాపులో అయినా విత్తనాల షాపులో అయినా దొరుకుద్దిరా. సరే మావా, మా బాబుకి చెప్పి ఈసారి ఈత్తనం పెట్టిస్తా. సరేరా. ఓయ్ నీళ్ళు తాగవా? ఎండ బొమ్మనంగా ఉడుతుంది.